కాళేశ్వరం ప్రాజెక్టుతో 1,00,00,000 కోట్ల ప్రజాధనం వృధా చేశారని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. సిద్దిపేట పట్టణంలోని 37వ వార్డులోని అలాగే సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామంలోని లబ్ధరుల ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. అనంతరం లబ్ధరులతో కలిసి మంత్రి వివేక్ సహపంక్తి భోజనం చేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ తర్వాత సిద్దిపేటకు మరో 300 ఇండ్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్సాన్పల్లి గ్రామంలో సిద్దిపేట అర్బన్ మండల్ ఈ గ్రామంలో 127 ఇల్లు ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ కావడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఈ గ్రామంకి వచ్చి ఈ లబ్ధిదారులను కలిసినప్పుడు లబ్ధిదారులందరూ కూడా అంటున్నారు, సార్ మేము 10 సంవత్సరాల నుంచి ఒక కళ ఉండే మా సొంత ఇల్లు వస్తుంది, ఆ రోజులలో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినాము, కానీ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, చాలా సంతోషంగా ఉంది. కొందరు లబ్ధిదారులు ఇది కూడా చెప్పినారు, సార్ మాకు అప్పుడు ఆ రోజులలో ఇందిరమ్మ పట్టాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజులలో ఇచ్చిందో అదే పట్టాలలో మేము ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పి వారు చాలా సంతోషంగా ఉన్నారు. దీని అర్థం ఏంటంటే పేద ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు 10 సంవత్సరాల క్రితము సత్తాలో ఉన్నప్పుడు పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లులు కట్టాలని చెప్పి ఆ రోజులలో లక్షలాది ఇల్లులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత 10 సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ హయాంలో మీకు తెలిసిన విషయమే కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి తక్కిన వాళ్ళకి ఎవరికి కూడా ఇల్లులు కట్టి లక్షలాది కోట్ల రూపాయలు. 37వ వార్డు కౌన్సిలరు బాలలక్ష్మి సాకి ఆనంద్ దంపతులు ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు చూడడానికి పిలవడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. కాంగ్రెస్ పార్టీ ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం ఏదైతే తీసుకుందో పేద ప్రజలకు ఇల్లు కట్టియాలని చెప్పి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి అందరికీ ఊహిస్తూ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు. ఇది ఈరోజు ఈ లబ్ధిదారుల ముఖాల మీద సంతోషం చూస్తే నిజంగానే వాళ్ళందరూ కూడా అరే మా సొంత ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పి చాలా సంతోషించారు. నెక్స్ట్ అన్సాన్పల్లిలో మళ్ళీ ఒకసారి అక్కడ విందు భోజనము ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళ ఇంట్లో లబ్ధిదారుల ఇంట్లో విందు ఉంది. అక్కడ మళ్ళీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పేది ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం 60,000 కోట్ల అప్పుతోని 8 లక్షల కోట్ల అప్పు చేసింది. నిజంగా ఎక్కడ ఖర్చు పెట్టినారో అర్థం అవుతలేదు. మొన్న కేటీ రామారావు గారు బాంబేలో ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు మేము ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ మెగా ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టినామని చెప్పి ఆయన గొప్పగా చెప్పుకున్నాడు. కానీ ఆయన అర్థం అవగాహన లేదు, అర్థం చేసుకోలేదు. ఆయన ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడితే ఆ కరెంటు ఛార్జీలు ఎవరు భరించాలని చెప్పి ఆయనకు ఆలోచన లేదు. అసలు తుమ్మిడి అట్ట నుంచి గ్రావిటీ నుంచి వచ్చే ప్రాజెక్ట్ని అక్కడ లిఫ్ట్ పెట్టి ఇది ఒక తుగ్లక్ నిర్ణయం అన్నమాట. ఎప్పుడు కూడా నేను ఇదే చెప్పినాను. ఈ తుగ్లక్ నిర్ణయము అప్పుడు కూడా ఆ రోజులలో మీ అందరు తెలుసు, తుగ్లక్ ఇక్కడ ఎంపరర్ ఉండే దేశంలో ఢిల్లీ నుంచి దౌలతాబాద్ పోయి అక్కడ రాజధాని స్థాపించి మళ్ళీ వాపస్ తీసుకుపోయాడు. అదే పరిస్థితి ఉంది కాళేశ్వరంది. మంచిగా గ్రావిటీ నుంచి నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ని ఈ మెగా ప్రాజెక్ట్ అని చెప్పి ఇక్కడ కాళేశ్వరంలో కట్టి అక్కడ 1,00,000 కోట్ల రూపాయలు వృధా చేయడం జరిగింది. నిజంగానే ఈ 8 లక్షల కోట్ల అప్పు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసిందో న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ ఒక 1000 కోట్ల రూపాయలు, 12,000 కోట్ల రూపాయలు కొత్త సెక్రటేరియట్ అంటే అన్ని చోట్ల పెద్ద పెద్ద మెగా ప్రాజెక్ట్స్ కట్టుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని దాంట్లో కమిషన్లు వస్తాయి అని చెప్పి ఈ నిర్ణయాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మేము ఈ మెగా ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ
ప్రజలకు ఉపయోగపడే ఇందిరమ్మ ఇల్లులు, సన్న బియ్యము, రేషన్ కార్డులు, 200 యూనిట్లు ఫ్రీ, మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ, గ్యాస్ 500 రూపాయలు, ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే స్కీమ్లో మీరు అప్పులు చేస్తే ఏమైనా అర్థం ఉన్నది. కానీ కేవలము కమిషన్లు కొట్టనీకే 1000 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మీ సొంత ఇమేజ్ పెంచుకోవడానికి ఈ ఖర్చులు చేసి ప్రజలకు అన్యాయం చేసిన సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు. వారికి మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, ఈ టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ హయాంలో ఏదైతే ఇష్టం వచ్చినట్లు బిల్డింగ్లు కట్టడము, రోడ్లు వెడల్పు ఇష్టం వచ్చినట్టు కేవలము కమిషన్ల కోసం ఏదైతే చేసినారో, మేము ప్రజల ఏదైతే అవసరాలు ఉన్నాయో దాని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుందని చెప్పి మళ్ళొకసారి చాలా సంతోషంగా అనిపించింది. ఈరోజు లబ్ధిదారుల ముఖాల కళ చూసి, వాళ్ళ నవ్వు చూసి, సార్ మా సొంత ఇల్లు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్న సొంత ఇల్లు అమలు అవుతుందని చెప్పి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వంని మనమందరం అభినందించాలి. వాళ్ళు బేస్మెంట్ వచ్చే వరకు 1,00,000 రూపాయలు వచ్చినాయి, సైడ్ వాల్స్ కట్టే వరకు వాళ్ళకి ఇంకొక 1,00,000 రూపాయలు త్వరలోనే వస్తాయి, స్లాబ్ వేసిన తర్వాత 2 లక్షలు, ఫైనల్ కూడా 1,00,000 రూపాయలు. అంటే 400 నుంచి 600 స్క్వేర్ ఫీట్లో ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో, మంచిగా ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళ లబ్ధిదారులకు కూడా వారికి అభినందనలు చెప్పాలి. ఎందుకంటే వారు చాలా క్వాలిటీగా నేను చూస్తున్నా, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు కూడా చాలా క్వాలిటీగా కట్టుకుంటున్నారు. సో ఇది ఒక మంచి కార్యక్రమము రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నందుకు అభినందనలు.